ఈరోజు మనము చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా కావాల్సినవి చేపలు తీసుకోవాలి. అందులో నానబెట్టిన చింతపండు పులుపు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ వేసుకోవాలి. అన్నీ కారం 1/2 స్పూన్ పడుతుంది, పసుపు 2 స్పూన్స్, ఆయిల్ 2 గరిటెలు వేసుకోవాలి. పచ్చివాసన పోతుంది, ఎందుకంటే మన నీచు కూర కదండి, వాసన రాకుండా ఉంటుందండి, అందుకని అట్లా వేసుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు వేయించుకోవాలి. తర్వాత ఇవి ధనియాలు కూడా వేయించుకోవాలి. ధనియాలు రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ కట్ చేసినవి కూడా ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్యాన్ మీద వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నది అది పొంగు వస్తుంది. పొంగు వచ్చినప్పుడే ఇందులో ఫిష్లు కూడా వేసుకోవాలి. ఇదైతే కర్రీలు రోటీలోకి అయితే చాలా బాగుంటుంది, నాకు అలానే ఇష్టము. కొందరికైతే రైస్లోకి బాగుంటుందని రైస్ తింటారు. ఈ మసాలా మనం దంచుకుంది కొంచెం తీసుకొని కూరలో వేసుకోవాలి. కొంచెం ఏమో ఉల్లిగడ్డలు వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. అప్పుడు దంచుకున్న ముద్దలాగా వస్తుంది. ఆ ముద్దను కూడా లాస్ట్లో వేసుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన కూర రెడీ. లవంగాలు కూడా వేసుకోవచ్చు.